ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. దీన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దీన్ని మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అనే పేరుతో పిలుస్తారు. మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో శుభ సంక్రాంతి అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రతి నెలలో వచ్చేటటువంటి సంక్రమణం కంటే మకర సంక్రాంతికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి జరగగానే దేవతలకు పగలు ప్రారంభమవుతుంది. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సందర్భంగా చేసే స్నానం కానీ, దానం కానీ, పూజ కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయాలి. మకర సంక్రాంతి రోజు కొన్ని విధి విధానాలు పాటిస్తూ స్నానాన్ని ఆచరించినట్లయితే 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానాన్ని ఆచరించాలి. శరీరమంతా నల్ల నువ్వుల పిండి రాసుకొని ఆ తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత పాలల్లో తెల్ల నువ్వులు కొద్దిగా పంచదార కలుపుకొని ఆ పాలు స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. స్నానం చేసిన తర్వాత మకర సంక్రాంతి రోజు తర్పణాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవతలకి ఎప్పుడు తర్పణం ఇచ్చినా తెల్ల నువ్వులతో తర్పణం ఇవ్వాలి. పితృదేవతలకి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తర్పణం ఇవ్వాలి. మకర సంక్రాంతి రోజు ఇంటి యజమాని తర్పణం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి స్నానం చేశాక తప్పకుండా నీళ్లల్లో తెల్ల నువ్వులు కలిపి దేవతలను స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత నల్ల నువ్వులు నీళ్లలో కలిపి పితృదేవతలను స్మరించుకుంటూ కూడా తర్పణం విడిచిపెట్టాలి. మకర సంక్రాంతి రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పరమశివుణ్ణి, విష్ణుమూర్తిని, సూర్యనారాయణమూర్తిని పూజించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పరమశివుణ్ణి పూజించేటప్పుడు శ్వేతాక్షతలతో పూజించాలి. అంటే తడి బియ్యంతో శివుడి చిత్రపటానికి కానీ, శివలింగానికి కానీ పూజ చేయాలి. అలాగే నువ్వులతో శివ పూజ చేస్తే కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేస్తూ నమశివాయ మంత్రం జపించుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. శివలింగం గృహంలో ఉన్నవాళ్ళైతే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేసుకోవాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు అన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు శివుడి దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. మీ గృహంలో నువ్వుల నూనె దీపం వెలిగించిన లేదా దగ్గరలో ఉన్న శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించిన పరమశివుడు సంపూర్ణంగా తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అలాగే సంక్రాంతి రోజు విష్ణుమూర్తిని పద్మపుష్పాలతో పూజించాలి. ఒక్క పద్మపుష్పమైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పిస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కొత్త ధాన్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలి విష్ణువుకి, సూర్యుడికి నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. శివలింగం ఉన్న వాళ్ళు ఎవరైనా మకర సంక్రాంతి రోజు శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. దీన్ని దధిమందన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఆవు నెయ్యితో మకర సంక్రాంతి నాడు నిర్వహించే శివాభిషేకం సంపూర్ణంగా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేస్తుంది. అలాగే మకర సంక్రాంతి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు నిర్వహించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. సంక్రాంతి రోజు ఇవ్వవలసిన దానాలలో మొట్టమొదటి దానం పెరుగు దానం. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడి భార్య అయినటువంటి కృపి సంక్రాంతి రోజు పెరుగు దానం ఇవ్వటం ద్వారా క్రమక్రమంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిందని మహాభారతంలో చెప్పడం జరిగింది. కాబట్టి మకర సంక్రాంతి రోజు తప్పకుండా అందరూ ఆవు పెరుగు దానంగా ఇవ్వాలి.
వీలు కాని పక్షంలో గేదె పెరుగైనా ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అదేవిధంగా మకర సంక్రాంతి రోజు ఇవ్వవలసిన ముఖ్యమైనటువంటి దానము కూష్మాండ దానం, గుమ్మడికాయ దానం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు కాబట్టి సమస్త భూమండలాన్ని శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన ఫలితం కలగాలంటే సంక్రాంతి సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా గుమ్మడికాయ దానం ఇవ్వాలి. ఆ తర్వాత సంక్రాంతి రోజు ఇవ్వవలసినటువంటి ముఖ్యమైనటువంటి మూడవ దానం తిలగోవు దానం. తిలగోవు అంటే ఏంటంటే నువ్వులు గోవు ఆకారంలో ఏర్పాటు చేసి దాన్ని శివాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. గోవు బొమ్మతో పాటు నువ్వులు దానం ఇవ్వటం ద్వారా సంవత్సరం మొత్తం మనోభీష్టాలు నెరవేర్చుకోవాలి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి సంక్రాంతి దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణం ప్రారంభమవుతున్న మకర సంక్రమణం చెప్పబడుతున్నది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం గురించి ఇటు పురాణాల్లో ధర్మశాస్త్రాల్లో చాలా విశేషమని చెప్పారు. అప్పుడు కొన్ని కర్తవ్యములు కూడా తెలియజేశారు. అంటే పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుని గొప్ప ఫలాల్ని శీఘ్రముగా పూర్ణముగా పొందాలి. ఇది మన ఋషుల యొక్క ఉద్దేశం. అందుకే కొన్ని ముఖ్యమైన కాలమని చెప్తారు. ఆ కాలముల యందు చేసే కొన్ని విధులు ఉంటాయి. ఆ విధుల వల్ల అద్భుతమైన దివ్యమైన ఫలితాలు లభిస్తాయి. అలాగా ఈ మకర సంక్రమణ పుణ్యకాలం నాడు కొన్ని విధుల్ని ఆచరించి భగవద్ అనుగ్రహాన్ని పొంది మన జీవితాన్ని పవిత్రం, శుభం, మంగళకరం చేసుకోవాలి అని ఋషుల యొక్క సంకల్పం. అయితే ఇక్కడ ప్రధానంగా భూమి యందున్న మనం అందరం కూడా సూర్యుని యొక్క శక్తి చేత నడుస్తున్నవారు. అది అటు ఆధ్యాత్మికంగాను ఇటు వైజ్ఞానికంగాను అందరూ అంగీకరించేదే. అయితే అనంతమైన సూర్యమండలాలు ఆకాశంలో ఉండవచ్చు అంతరిక్షంలో, కానీ మన భూమికి మాత్రం ప్రధానంగా ప్రాణప్రదాత, అన్నప్రదాత, శక్తి ప్రదాత సూర్యభగవానుడు. సమస్తములైనటువంటి తెలుగులకు శక్తులకు కూడా నిధానం. అదే సూర్యభగవానుడు అనగానే మన సంస్కృతి ప్రకారం త్రయీమయుడు. త్రయీమయుడు అంటే విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అర్థం. కాంతి జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఆయన కాంతి కిరణాల్లోనే జ్ఞానప్రదాయకమైన ఒక శక్తి ఉంది. దాన్ని భారతీయ సనాతన ధర్మంలో ఋషులు గుర్తించారు. అందుకే జ్ఞానం ఆయన యొక్క అనుగ్రహం వల్ల లభించాలని చెప్పి హనుమంతుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన వారు సూర్యుడి నుంచి జ్ఞానాన్ని పొందినవారు. అదేవిధంగా సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని పొందినటువంటి వారు చాలామంది సాంబుడు, యాజ్ఞవల్క్యుడు ఇత్యాదుల ఆరోగ్యాన్ని కూడా పొందినట్లు మనకు కనబడుతున్నది. సూర్యోపాసన ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని చెప్తారు. అలాంటి సూర్యాధారమైన ఈ భారతీయ సంస్కృతిలో సూర్యుడు సంక్రమించేటువంటి స్థితులను అనుసరించి పర్వం చేసుకుంటున్నారంటే వాళ్ళకి సూర్యభగవాను పైన భక్తికి ఇదొక తార్కాణం. అందున ఉత్తరాయణ కాలం నుంచి ఆ సూర్యభగవాను యొక్క కాంతి దక్షిణాయనం కంటే ఎక్కువగా మనకు లభిస్తోంది కనుక అలాంటి ఉత్తరాయణం ప్రారంభమవుతున్న ఈ శుభవేళ, మకర సంక్రమణ వేళ ఆ సూర్యభగవాన్ని ఆరాధించడమే ఈ రోజున ముఖ్యమైన కర్తవ్యం. అందుకే దీన్ని సూర్యపర్వం అని వర్ణించవచ్చు. ఈ సూర్యుడు మకర సంక్రమణ నాడు అంటే మకర రాశిలో ప్రవేశించినటువంటి వేళ చేయవలసిన విధులు కొన్ని చెప్తున్నారు. ముందుగా స్నానం. ఆ స్నానం బ్రాహ్మీ ముహూర్తంలోనే చేయాలి. అది కూడా తిలలు కలిపి నీటితో స్నానం చేయాలి అని చెప్తారు. ఆ స్నానం చేసి సూర్యుని నమస్కరించుకోవాలి. ఈ మకర సంక్రమణ నాడు స్నానం, దానం, జపం, తపం ఇత్యాదులన్నీ చెప్పబడుతున్నాయి. అంటే పవిత్రమైన ఏ కర్మ అయినా, శాస్త్రం చెప్పిన ఏ పవిత్ర కర్మ అయినా కొద్దిపాటి ఆచరించిన గొప్ప ఫలాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ కాలానుకున్నది. ఈరోజు ప్రత్యేక నదీ స్నానములు ముఖ్యము అని చెప్తారు. నది కుదరనప్పుడు మనం ఇంట్లో స్నానం చేసినప్పుడు అందరి సర్వనదీ దేవతని స్మరించి భక్తిపూర్వకంగా స్నానం చేయాలి. అంటే శిరస్సు మొదలుకుని శరీరం అంతా స్నానం చేయడం. ఈ స్నానం యొక్క ఫలితం ఏమిటి అంటే ఇది ఆరోగ్యాన్ని ప్రదానం చేయడమే కాకుండా సూర్యానుగ్రహాన్ని ఇస్తుంది. ఈ రోజున అందుకే భారతదేశంలో అన్ని చోట్ల నదీ స్నానాలు ముఖ్యంగా చేస్తారు. గంగా స్నానం ఈరోజు ప్రధానంగా చెప్పబడుతున్నది. ప్రయాగ వద్దకు వెళ్ళి త్రివేణి సంగమ స్నానం చేయడం ఈ రోజున గొప్ప పర్వం. ఇప్పటికీ భారతీయులు దాన్ని ఆచరిస్తుంటారు. పైగా ప్రయోగంలో కుదరకపోతే ఎక్కడ గంగ లభిస్తే అక్కడే చేయవచ్చు. గంగా స్నానం అత్యంత ప్రధానం కనుక ప్రతివారు తాము ఏ నీటిలో స్నానం చేసినా గంగని స్మరించుకోవాలి. గంగకున్న శక్తి ఏంటంటే గంగా గంగేతయో బ్రూయాత్ యోజనానాం శతేరపి అన్నారు. కొన్ని యోజనాల దూరంలో ఉన్నప్పటికీ గంగానామ స్మరణ మనకి గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది. కానీ ఎక్కడ చేసినా గంగాది నదుల్ని స్మరించుకోవాలి.
పైగా గోదావరి నది యొక్క వైభవం కూడా ఈ మకర సప్తమి నాడు లేదా మకర సంక్రమణం నాడు చెప్తూ ఉంటారు. అంటే రథసప్తమికి కానీ ఇటు మకర సంక్రమణానికి కానీ గోదావరి నది స్నానం కూడా ముఖ్యమే. స్నానం తర్వాత ప్రధానమైనది దానం అనేది ముఖ్యం. ఈ దానం కూడా వారి వారి శక్తులను అనుసరించి దానములు ఏవైతే శాస్త్రం చెప్తున్నదో వాటిని చేయవచ్చు. అందున తిలలు దానం చాలా ముఖ్యం ఇక్కడ. పైకి సంక్రాంతికి పేరే తిల సంక్రాంతి అంటారు. ఇక్కడ తిలా ప్రధానం అనమాట. అంటే సూర్యభగవానికి తిలలకి ఏదో అనుబంధం ఉన్నది. ఈ రోజున తిలలు దానం చేయడం ఒకటి, తిలలతో పితృతర్పణం చేయడం కూడా చాలా ప్రధానమైనది. అంటే పితృదేవతల సద్గతి పొందడానికి కూడాను ఈ సంక్రమణ ఘడియలు అత్యంత ముఖ్యం. అయితే దేవతర్పణం కూడా చేస్తారు ఈ రోజున తిలలతో. అయితే దేవతర్పణం చేసినప్పుడు తెల్ల నువ్వులు వాడాలి, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు నల్ల నువ్వులు వాడాలి అని శాస్త్రం చెప్తున్నారు. పైగా మనం కూడా స్నానం చేసేటప్పుడు నీళ్లలో నల్ల నువ్వులు కలుపుకుని స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. తిలా ప్రధానం. అంతేకాదు తెల్ల నువ్వులు, ఇక వివిధమైన పప్పులు, బెల్లము ఇవి పరస్పరం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకోవడం కూడాను ఒక మార్పును కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం లాంటిది. మొత్తాన్ని సూర్యానుగ్రహం పొందడానికి దానము ద్వారా, స్నానము ద్వారా, జపము ద్వారా, తర్పణల ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి. పరమ పవిత్రమైన పుణ్యకాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి అభ్యుదయాన్ని ప్రసాదించుగాక. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సూర్యగమనం ఆధారంగా ఏర్పడేటువంటి కాలచక్రంలోని రాశులు అన్నింటిలో కూడాను మకరం అనేటువంటిది ఉత్తమోత్తమైనది. కాబట్టి మనిషికి శిరస్సు ఎలాంటిదో బ్రహ్మాండానికి ఈ రాశి అటువంటిది. కాబట్టి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి పుణ్యదినం ఈ మకర సంక్రాంతి అని చెప్పేసి గ్రహిద్దాం. సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి గంగిరెద్దుల వారికి దానం చేయటం, అలాగే సస్యలక్ష్మికి స్వాగతం పలుకుతూ నూతనంగా వచ్చినటువంటి ఆ వరి పంట చక్కగా చేసుకొని దానితోనే పరమాన్నం, పులగం వండటంతో పాటుగా నువ్వులు, బెల్లం కలిపి ఈ యొక్క మకర సంక్రమణం నాడు ఎవరైతే పాలలో స్వీకరిస్తారో వారికి శనిగ్రహ దోషం తొలగిపోతుంది అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశమోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:57 తిథి పాడ్యమి రాత్రి 3:22 వరకు. నక్షత్రం పునర్వసు ఉదయం 10:19 వరకు. వర్జం సాయంకాలం 6:22 నుంచి 7:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల రాత్రి 11:07 నుంచి 11:59 వరకు. అమృతకాలం ఉదయం 7:57 నుంచి 9:31 వరకు. మరల తెల్లవారుజామున 4:03 నుంచి 5:40 వరకు.
రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం సంక్రాంతి. ఈటీవీ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మంగళవారం సందర్భంగా అప్పులు తీర్చడం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి ఉత్తమ మార్గాలు. సంక్రాంతి కాబట్టి ఉదయం 8:50 సంక్రమణం జరుగుతోంది కాబట్టి అప్పటి నుంచి సాయంకాలం 4:50 వరకు సంక్రమణ పుణ్యకాలం ఉంటుంది. ఆ సమయంలో మనం చేసేటువంటి దానాలు, పితృదేవతారాధనలు, నదీ స్నానాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అతి ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి పంటల్ని జంగంధరులకు అలాగే గంగిరెద్దుల వాళ్ళకి పంచుతూ ఉంటారు. అతి ముఖ్యంగా పెరుగు దానం చేయడం ద్వారా పుత్ర సౌఖ్యం కలుగుతుంది అని దూర్వాసుడు యశోదకు కృపికి చెప్పాడు. దానివలన కృష్ణుడి వల్ల వచ్చేటువంటి సౌఖ్యాన్ని యశోద పూర్తిగా పొందింది. దేవకీదేవి స్వయంగా కన్నా కూడా ఆమెకు లేని పుత్ర సౌఖ్యం ఈమెకు దక్కింది. కృపికి కూడా అశ్వత్థామ వల్ల సౌఖ్యం దక్కింది. కాబట్టి పుత్ర సౌఖ్యాన్ని కోరుకునేవారు తప్పనిసరిగా పెరుగు దానం చేయాలి. మకర సంక్రాంతి సందర్భంగా మనం చేసేటువంటి దానాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ముఖ్యంగా ఉదయం 8:50 నుంచి సాయంకాలం 4:50 వరకు ఒక్క క్షణకాలం కూడా వ్యర్థం కాకుండా జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రంతో అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేస్తే దానాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. నేటి ఆణిముత్యాలు. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంత పైకి తీసుకొస్తుందో, నేనే అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. శరణాగత ఆధ్యాత్మిక భక్తి మార్గమే అయ్యప్ప తత్వం. శబరిమల యాత్ర చేసి అయ్యప్పను సేవించి మకర జ్యోతి సందర్శనంతో మాలాధారణ చేసి దీక్ష వహించిన అయ్యప్ప భక్తులు జీవితం ధన్యమయ్యిందని సంభావిస్తారు. ఈ పుణ్యస్థలం కులత్తుపుళ. ఇక్కడ అయ్యప్ప బాలునిగా దర్శనమిస్తాడు. ఇది పందళ. వేటకు వెళ్లిన రాజుకు మణికంఠుడు దొరికిన చోటు. పందళకు 4 మైళ్ల దూరంలో గురుకోవెల ఉంది. అయ్యప్ప చదువుకొని గురుభక్తి చూపిన ప్రదేశమిది. పందళరాజు కోట ఇది. మణికంఠుడు పెరిగింది ఇక్కడే. ఎద్దు రూపంలో ఉన్న మహిషిని సంహరించిన ప్రదేశమే ఎరుమకొళ్ళ ఎరుమేలిగా మారింది. ఎరుమేలిలో వేటగాని రూపంలో అయ్యప్ప విగ్రహం ఉంది. అయ్యప్ప మహిషిని సంహరిస్తుండగా శివపరమాత్మ చూడవచ్చినప్పుడు తన వాహనమైన ఎద్దును కాలకట్ట అనే ఈ ప్రదేశంలో ఈ ఆంజనేయ చెట్టుకే కట్టాడంటారు. ఈ స్థలం పేరు బుచ్చమ్మల్. పంపా గణపతి కోవెల శబరిమల కింది భాగంలో నిర్మించబడింది. ధర్మశాస్త్ర దర్శనానికి ముందు గణపతికి పూజ చేసి వెడతారు. మకర సంక్రాంతి రోజు స్వామికి ఆభరణాలు ధరింపచేశాకనే మకర జ్యోతిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. శబరికొండ నుండి నీలకల్ ప్రాంతం వరకు లక్షలాది భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మకర సంక్రాంతి నాడు అయ్యప్ప విగ్రహానికి అలంకరించడానికి తిరువాభరణం సమర్పించేది పందళరాజ వంశస్థుల ప్రతినిధి. పందళరాజా వారికి దేవస్థానం వారు బంగారు ఖడ్గాన్ని ఇచ్చి గౌరవ సూచకంగా ఆహ్వానిస్తారు. 18 మెట్ల క్రింద మేల్శాంతి రాజు పాదాలను కడిగి తీర్థం ఇచ్చి మెట్టు మీద కొట్టేందుకు కొబ్బరికాయ ఇస్తారు.
ఇరుముడి కట్టకుండా మెట్లెక్కే అధికారం పందల రాజావారి కుటుంబానికి మాత్రమే ఉంది. కోవెల ముందు వరతో కూడిన బంగారు కత్తిని మేల్శాంతి దగ్గర ఇచ్చిన తరువాత రాజావారు పల్లకిలో మాళికాపురానికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. పంపా నది తీరాన శబరిమల పీఠాన వెలిశావు మా స్వామి అయ్యప్ప, వెలిశావు మా స్వామి అయ్యప్ప. ఉదయారుణ కిరణాలు నీలేత పాదాలే అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప, అపరంజి కాంతులతో కడిగేను అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, అయ్యప్ప అయ్యప్ప. పందళ మహారాజు చెక్కపెట్టెల్లో ఉన్న ఆభరణాలను మకర సంక్రాంతి నాడు కోవెలకు తెస్తారు. ఆ 3 పెట్టెల్లో ఒకటి ధర్మశాస్త్ర సన్నిధికి, మిగతా 2 మాలికాపురత్తమ్మ సన్నిధికి తీసుకువెడతారు. సాయంకాలం 6:30 ప్రాంతంలో మకర నక్షత్రం సాధారణంగా సన్నిధానానికి తూర్పు దిక్కున కనబడుతుంది. ఆ తరువాత కొద్ది క్షణాల్లోనే పొన్నంబలం మేడు నుంచి మకర జ్యోతి తేజోవంతంగా కనపడుతుంది. కలువ పువ్వులా గోచరించే ఈ జ్యోతి 3 సార్లు దర్శనమిస్తుంది. భక్తులు జ్యోతి దర్శనంతో భవబంధ విమోచనం జరిగి జన్మధన్యమైనట్లుగా ఆనందపరవశులై భక్తి తాదాత్మ్యం చెందుతారు. బాలకృష్ణ జై. అర్జునుణ్ణి పిలిచి నీకు లోపల అస్త్రాలు శస్త్రాలు అమ్ముల పదలు ధనస్సులు ఈ గదలు ఇలాంటివి ఏమున్నాయో అన్నీ పట్టుకుని దూరంగా వెళ్ళి నించో అన్నాడు. అన్నాడు, చుద్దుగాని వెళ్ళు. అన్నీ పట్టుకుని అర్జునుడు దూరంగా వెళ్ళి నించున్నాడు. ఇంక ఈ రథం అవసరమేం లేదు కదా అని అడిగాడు. ఏం లేదు. ఒక్కసారి దూకేశాడు దూరంగా, భగ్గున కాలిపోయింది రథం. అర్జునుడు తెల్లబోయి కృష్ణారథం కాలిపోయిందేమన్నాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ కర్ణ శల్య మహానుభావులు వేసినటువంటి అస్త్రాల ధాటికి ఇది కాలిపోయింది. లోపల నువ్వు ఉన్నావని మిగల్చాను, విజయం వచ్చిందని ఇప్పుడు వదిలేశాను, కాలిపోమ్మన్నది. కృష్ణుడు లేనిదే పాండవు లేరి, పాండవుల ధర్మం కృష్ణుడు ఉండేట్టు చేసింది. అందుకే తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని పగ్గముల చేజోగంబునన్ తాటుచున్ మునికోలన్ వడబూని ఘోటకములన్ మోదించి తాడించుచున్. ఏం తేలిక ఉద్యోగం కాదు సారథంటే. గుర్రాలకి కట్టిన పగ్గాలు ఎడంచేత్తో పట్టుకోవాలి. పట్టుకుని గుర్రాలు ఎవరి వైపు వెళ్ళాలో అలా వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రథం వెళ్ళాలో అలాగే వెళ్ళాలి, అంతేకాని ఇంకోలా వెళ్ళకూడదు. ఎదురుగుండా ఎవరో కనబడ్డారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళినా పర్వాలేదు. ద్రోణాచార్యుల వారు కనబడ్డారనుకోండి, రథం ద్రోణాచార్యుల వారిని ఎడం వైపు ఉండేటట్టుగా వెళ్ళకూడదు. గురువుగారు కాబట్టి గురువుగారు తన కుడి చేతి వైపు ఉండేటట్టుగా వెళ్ళాలి తప్ప గురువుగారు తనకి ఎడం పక్కకు వచ్చేట్టు వెళ్ళకూడదు. విరాట పర్వంలో అర్జునుడు చెప్తాడు, ఎప్పుడూ నా రథం ద్రోణాచార్యుల వారు నా ఎడం పక్కకు వచ్చేట్టు నడపద్దని చెప్తాడు. గురువు ఎడం పక్కకు ఉండకూడదు, గురువుగారు ఎప్పుడు కుడి పక్కన ఉండాలి. పూజనీయుడు ప్రదక్షిణం కుడి పక్కన ఉంచుకోవాలి, గురువుని ఈశ్వరుణ్ణి పూజని సాంబారాలని అన్నిటినీ. అందుకని సారథి అంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాశిస్సులు. ఈ సంక్రాంతి పండుగ మనం జరుపుకునే పండుగలన్నిట్లోనూ కూడా అతి పెద్ద పండుగ. చిన్నలు పెద్దలు అన్ని తేడా లేకుండా ఇది మనందరికీ అతి ప్రధానమైన పండుగ. అందుకనే సంక్రాంతి వస్తుంది అంటూనే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో పొంగిపోతూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అంటే ఈ పండుగ
అందరిలోనూ ఉత్సాహాన్ని పెంచుతుంది, ప్రతి ఇంటిని సంతోషంగా ఉంచుతుంది. అంతేకాదు ఈ పండుగ రాకతో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది, పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ఈ అందమైన ప్రకృతి శోభ మనకు పల్లెటూరుల్లో బాగా కనిపిస్తుంది. ఇంతటి మకర సంక్రాంతి పండుగ సూర్యభగవానుడి సంచారం బట్టి సంక్రాంతి ఏర్పడుతుంది. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించటాన్ని సంక్రమణం అంటారు. దానినే సంక్రాంతి అంటారు. సంక్రాంతి అనే పదానికి మారటము, చేరటము అనే అర్థాలు కూడా ఉన్నాయి. సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తూ ఉంటాయి. ఇది మనకు పంచాంగంలో కనిపిస్తుంది. వాటిలో సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి చాలా ముఖ్యమైనది, మనకు చాలా ప్రధానమైనది. అదే మనం ఈ రోజున ఆచరించుకుంటున్నటువంటి మకర సంక్రాంతి పండుగ. ఈ పండుగ వచ్చే సమయానికి పంటలన్నీ పండి ఫలం చేతికి లభిస్తుంది. అంటే ప్రతి ఇల్లు కూడా ధాన్యలక్ష్మితో నిండుగా ఉంటుంది. ఆహార సంపదకు లోటు ఉండదు. చెట్లన్నీ పండిపోయిన ఆకులను రాల్చేసి కొత్తగా చిగురుస్తూ ఉంటాయి. ఇలా సరికొత్త సృష్టికి ఈ పండుగ నాంది పలుకుతుంది. ఈ కారణంగానే సంక్రాంతి నాటికి సంకెళ్లలో ఉన్న వారికి కూడా విముక్తి అనే సామెత పుట్టింది. అంటే సంక్రాంతి పండుగ వచ్చే రోజుకు కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం. కనుక ఇది పండుగలలో గొప్ప పండుగ అయ్యింది. సంక్రాంతి పండుగ రావటంతో సూర్యుడు దక్షిణ దిక్కు వైపు చేసిన సంచారం అంతా పూర్తి అవుతుంది. అందుచేత ఇక ఆ భగవానుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కు వైపుకు సంచారం చేయటం మొదలు పెడతాడు. ఇలా ఆయన ఉత్తరం వైపున ప్రయాణించటాన్ని ఉత్తరాయణం అంటారు. ఇదెంతో పుణ్యకాలం. కటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు గల 6 మాసాల కాలాన్ని దక్షిణాయనం అంటారు. మకర సంక్రాంతి నుండి కటక సంక్రాంతి వరకు గల 6 మాసాల కాలాన్ని ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణ కాలంలో చేసే సత్కర్మలకు ఎంతో అధికమైన పుణ్యం లభిస్తుంది. కనుక పవిత్రమైన ఈ ఉత్తరాయణ కాలంలో మరణించిన వారు స్వర్గానికి చేరుకుంటారు. భీష్మ పితామహుడు ధర్మవేత్త కనుకనే ఆయన ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఎదురుచూసి ఇది రాగానే స్వర్గానికి చేరుకున్నాడు. ఈ 2 కాలాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పాడు. అగ్ని, జ్యోతి, దినము, శుక్లపక్షము అనే 6 నెలల గల మార్గాన్ని ఉత్తరాయణ పుణ్య మార్గం అంటారు. దానినే శుక్ల మార్గం అంటారు. ఈ పుణ్యకాలంలో మరణించిన బ్రహ్మవేత్తలు పరబ్రహ్మనే పొందుతారు అని ఉత్తరాయణం గురించి చెప్పాడు. ధూమము, రాత్రి, కృష్ణపక్షము అనే 6 నెలలు గల మార్గాన్ని దక్షిణాయన మార్గం అంటారు. దానినే పితృయాన మార్గం అంటారు. అందుచేత ఈ కాలంలో ప్రాణాలు విడిచిన వారు చంద్రుడి యొక్క తేజస్సును పొందుతారు. స్వర్గము మొదలైన లోకాలలో నివసించి అక్కడ పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ భూలోకానికి వస్తారు అని చెప్పాడు. ఇలా పరమాత్మ చెప్పిన దాన్ని బట్టి ఉత్తరాయణ పుణ్యకాలం మోక్షాన్ని లభింపజేస్తుంది. దక్షిణాయన కాలం మళ్ళీ జన్మించటానికి కారణమవుతుంది అని తెలుస్తుంది. అందుచేత అందరూ పుణ్యకార్యాలు చేస్తూ ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని వినియోగించుకోండి. ఇంతటి మహత్తరమైన పండుగ రావటానికి ముందు ధనుర్మాసం వస్తుంది. అప్పుడు సూర్యుడు ధనురాశిలో ఉంటాడు. కనుక ఈ పవిత్రమైన రోజుల్లో స్త్రీలు తమ ఇళ్ల ముందు చక్కగా ముగ్గులు పెడతారు. ఆ ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు.
సువాసినులు పూజిస్తారు. బాలికలు తీపి పదార్థాలు పెట్టి సంతోషపెడతారు. ఇలా ఆచారాన్ని పాటించిన వారి ఇళ్లలో శుభాలు కలుగుతాయి. లక్ష్మి తాండవిస్తుంది. వారికి ధనం బాగా లభిస్తుంది. ధనుర్మాసం నుండి సంక్రాంతి వరకు జరిగే ఈ అతిపెద్ద పండుగ వైభవంగా జరుగుతూ ఉంటుంది కదా. దాసర్లు, జంగమదేవర్లు, గంగిరెద్దుల వారు మొదలైన కళాకారులందరూ తమ కళను ప్రదర్శిస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అందుచేత వారినందరినీ తప్పకుండా ఆదరించాలి, సంతోషపెట్టాలి. వారి వద్ద గల కళను కాపాడాలి. ఈ అతిపెద్ద పండుగలో భోగి పండుగ నాడు ప్రధానంగా పొంగలిని వండి ఇంద్రుడికి నివేదించి తినాలి. సాయంకాలంలో స్త్రీలందరూ పేరంటం చేయాలి. చిన్నపిల్లల తలపై పూలు, చెరుకు ముక్కలు, రేగుపళ్లను పోసి హారతులు ఇవ్వాలి. దిష్టి తీయాలి. పెద్దలు దీవెనలు లభింపచేయాలి. అలా చేస్తే పిల్లలకు ఆయస్సు వృద్ధి చెందుతుంది. స్త్రీలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ అనే పండుగల అంటే భోగి, సంక్రాంతి, కనుమ అనే పండుగల 3 రోజుల్లోనూ కూడా గొబ్బి, గౌరీ వ్రతాన్ని చేయాలి. ఇంటి మధ్యలో ఒక మండపాన్ని నిర్మించి దానిని పూలతో అలంకరించాలి. తరువాత మంటపం మధ్యలో బియ్యాన్ని పోసి దానిపై మట్టి గౌరీదేవి ప్రతిమను పెట్టి పూజించాలి. బొమ్మల కొలువు చేయాలి. హారతులు ఇవ్వాలి. ఇక సంక్రాంతి పండుగ నాడు ఆచరించవలసిన విధానాన్ని సంక్రాంతి వ్రతం అంటారు. దీని గురించి మత్స్యపురాణంలో ఇలా చెప్పింది. స్త్రీ కానీ పురుషుడు కానీ సంక్రాంతికి ముందు రోజున మాత్రమే భుజించాలి. మరునాడు సంక్రాంతి నాడు కాలకృత్యాలు నెరవేర్చుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయాలి. తర్వాత యముడు, రుద్రుడు, ధర్మదేవతల ప్రీతి కోసం మంచి విప్రుడికి 3 పాత్రల నిండుగా ఉన్న ఆహార పదార్థాలను, ఒక గోవును దానం చేయాలి. దానం చేసేటప్పుడు శివుడు, విష్ణువు, సూర్యుడు, బ్రహ్మదేవుల మధ్య ఎలాంటి భేదాన్ని చూడని నాకు విశ్వవ్యాపి అయినటువంటి శంకరుడు నిరంతరం శుభాలనిచ్చుగాక అని ధ్యానిస్తూ దానం చేయాలి. ఈ సంక్రాంతి రోజున నువ్వులు కలిపిన నీళ్లతో దేవతలకు, పితృదేవతలకు తర్పణాలు విడవాలి. భోజనం చేసే సమయంలో నువ్వులతో కూడిన ఆహారాన్ని తినాలి. హోమములో నువ్వులనే ఉపయోగించాలి. పండితులకు నువ్వులను దానం చేయాలి. అలా చేసిన వారు 1000 గోవులను దానం చేసిన ఫలాన్ని పొందుతారు. స్వర్గంలో నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు. శివాలయాల్లో నువ్వుల నూనెతో దీపం పెట్టాలి. ఇలా ఈ సంక్రాంతి రోజున నువ్వుల పిండితో శరీరాన్ని రుద్దుకోవటం, నువ్వుల నీటితో స్నానం చేయటం, నువ్వులతో దేవతలకు, పితృదేవతలకు తర్పణం చేయటం, నువ్వులతో హోమం చేయటం, నువ్వులను దానం చేయటం, నువ్వులతో భోజనం చేయటం వంటి 6 విధాలుగా నువ్వులను ఉపయోగించిన వాడి భాగ్యమే భాగ్యం. వాడి అదృష్టాన్ని చెప్పలేం. అన్నీ కలిసి వస్తున్నాయి అతడికి. ఎవరు ఈ పని చేస్తున్నారో వాళ్లకు సకల శుభాలు కలుగుతాయి. సంవత్సరమంతా శుభమే జరుగుతుంది. ఈ మకర సంక్రాంతి నాడు రోగం కలవాడు తప్ప మిగిలిన వారు తప్పకుండా స్నానం చేయాలి. చెయ్యకపోతే వారు 7 జన్మల వరకు దరిద్రులుగాను, రోగులుగాను పుడతారు. ఈ రోజున సమితుల, నువ్వుల, ఆవులు దానం చేసిన వారు సంతోషాన్ని పొందుతారు అని స్కాంద పురాణం చెప్పింది. వస్త్రదానం చేసిన వారికి పుణ్యం లభిస్తుంది. నువ్వులను, బండితో సహా ఎద్దులను దానం చేసిన వారికి సమస్త వ్యాధులు నశిస్తాయి అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పింది. అలాగే ఈ రోజున గుమ్మడికాయ, సజ్జలు,
నువ్వులను కూడా దానం చేయాలి. తర్వాత భోజనంలో వాటినే తినాలి. స్త్రీలు సుమంగళిగా ఉండటం కోసం సుగంధ ద్రవ్యాలను దానం చేయాలి. ఈ సంక్రాంతి రోజు పితృదేవతలకు ఇష్టమైన రోజు కనుక నాస్తి లేదు అనే పదమే నోటి నుంచి రాకుండా దానం చేయాలని శాస్త్రం చెప్పింది. ఇది సంక్రాంతి వ్రతం. దీన్ని అందరూ శ్రద్ధగా ఆచరించండి. అందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోండి. ఇక 3వ రోజు కనుమ. ఇది పూర్తిగా రైతులకు సంబంధించిన పండుగ. వారు తమకెప్పుడు సహకారం అందించిన పశువులను ఈ రోజున పూజించాలి. కనుకనే ఈ రోజును పశువుల పండుగ అని కూడా పిలుస్తారు. పశువులకు చక్కగా పోషించేవారు పశుశాలను చక్కగా శుభ్రం చేసుకోవాలి. పశువులకు చక్కగా స్నానం చేయించి వాటిని పసుపు కుంకుమలతోనూ పూలతోనూ అలంకరించాలి. సాయంకాల సమయంలో మేళతాళాలతో వాటిని ఊరేగించాలి. వాటిని గౌరవించాలి. దీనివల్ల భూతదయ పెరుగుతుంది. ఈ సంబరమంతా ఈనాటికి మన గ్రామవాసుల్లో చక్కగా కనిపిస్తుంది. ఈనాటికి కూడా ఇప్పటికి కూడా చేస్తారు. ఈ పెద్ద పండుగ రోజుల్లో అందరూ కూడా కొత్త బట్టలు ధరిస్తే చాలా శుభం. వాళ్ళందరికీ అట్లనే మంచి శుభం చేకూరుతుంది. అందరూ దేవతలను పూజించండి. పాటించవలసిన ఆచారాలు పాటించి పిండి వంటలు తిని ఆనందంగా ఉండండి. ఈ పండుగ రోజుల్లో గోవిందనామాలు పలుకుతూ ఇంటింటికి తిరిగే హరిదాసులను ఆదరించండి. గంగిరెద్దుల వారిని, ఇతర కళాకారులను కూడా ఆదరించండి. వారికి దానం చేయండి. ఈ పండుగ అందరికీ గల కష్టాలన్నిటినీ మరిచిపోయేలాగా చేస్తుంది. ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందరి మధ్య ఐకమత్యాన్ని పెంచుతుంది. ప్రేమాప్యాయతలను వృద్ధి చేస్తుంది. నీతిని, నైతిక విలువలను పెంచుతుంది. ఈ పండుగ మన సంస్కృతికి ప్రతిబింబం వంటిది కనుక దీనిని అందరూ కూడా సంతోషంగా జరుపుకోండి. సూర్యనారాయణ స్వామి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. లోకంలోని వింత రోగాలను నాశనం చేయుగాక. చెడు బుద్ధిని, దుష్టశక్తులను నాశనం చేయుగాక. అందరికీ సద్బుద్ధిని, సంపదలను, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించనుగాక అని ఆశీర్వదిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుందురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్. స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ శంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్మనావాదురితాతిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్సధస్థాత్. సనః పర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అధిదురితాత్యగ్నిః. ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతానవ్యశ్చ సత్సి.
स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवीन् लोक इह मादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्।